హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూస్తున్నారు కదా మా గార్డెన్లో ఉన్న తోటకూర ఎంత బాగా వచ్చిందో. అయితే అందరూ ఆకుకూరలను పెంచేది చాలా కష్టము. మామూలుగా పెద్ద పెద్ద మొక్కలను పెంచవచ్చు, కానీ ఆకుకూరలను పెంచేది చాలా కష్టం అని అంటుంటారు. అలా ఏం కాదండి, ఆకుకూరలను పెంచడమే చాలా ఈజీ. ఈ ఆకుకూరలను పెంచడానికి మేజర్గా మనము ఒక 4 టిప్స్ ఫాలో అయితే అంతే చాలండి. ఫస్ట్ టిప్ వచ్చేసి నాణ్యమైన సీడ్స్ తెచ్చుకోవాలి. మంచిగా వేయగానే మొలకెత్తేలాగా మంచి క్వాలిటీ ఉన్న సీడ్స్ ఒకటి తెచ్చుకోవాలి. రెండవది వచ్చేసి సాయిల్ మిక్చర్ అనేది మంచిగా ఉండాలండి. ఎంత మంచిగా సాయిల్ మిక్చర్ ఉంటే అంత బాగా మొక్క అయితే వస్తుంది, అంత బాగా బలంగా పెరుగుతుంది. రెండవది సాయిల్ మిక్చరు. మూడవది వచ్చేసి వాటరింగ్ ఇచ్చుకునే విషయము. అది మొలకల స్టేజ్లో అంటే చిన్న చిన్నగా మొక్కలుగా అప్పుడే మొలుస్తూ ఉంటే ఏ విధంగా వాటర్ ఇచ్చుకోవాలి, కొంచెం పెద్ద అయినాక ఏ విధంగా వాటర్ ఇచ్చుకోవాలి, అదొకటి చూస్తే సరిపోతుంది. ఫోర్త్ది వచ్చేసి సన్లైట్ అండి. ఈ 4 ఉంటే ఇంకా ఆకుకూరలు ఎంత బాగా పెంచవచ్చు అంటే అంత బాగా పెంచవచ్చు. ఇవన్నీ చూడండి, ఇవన్నీ మా గార్డెన్లో పెరిగినవి, నేను ఇప్పటి వరకు పండించినవి. ఒక బచ్చల కూర తప్పించి నేను ఇంకా అన్ని కూరలు పండించాను. అయితే వీటికి సాయిల్ మిక్చర్ ఏ విధంగా కలుపుకోవాలి, ఇంత బాగా ఆకుకూరలు రావాలంటే మెయిన్గా సాయిల్ మిక్చర్ అనేది మేజర్గా ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ అండి సాయిల్ మిక్చర్కు. అందుకు ఏ విధంగా కలుపుకోవాలనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఆ మగ్గుతో 2 మగ్గుల రెడ్ సాయిల్ అయితే తీసుకున్నాను. ఇంకొకటి 1 మగ్ వచ్చేసి ఇక్కడ నేను కిచెన్ నుండి కలెక్ట్ చేసుకున్న ఇది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి. ఆ కంపోస్ట్ని తీసుకున్నాను. ఇదే తీసుకోవాలని ఏం లేదు, వర్మీ కంపోస్ట్ ఉన్న తర్వాత మీరు నర్సరీ షాపులో కంపోస్ట్ తెచ్చుకుంటారు కదా, అది ఒక మగ్గు తీసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక మగ్ అయితే నేను ఇక్కడ ఆవు పేడ తీసుకున్నాను. నేను లాస్ట్కి దీన్ని పర్సంటేజ్ వైజ్గా చెప్తాను ఏది ఎంత తీసుకున్నాను అనేది. నెక్స్ట్ హాఫ్ మగ్ అయితే హాఫ్ కంటే కొంచెం తక్కువనే కోకోపీట్ తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా కోకోపీట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక హాఫ్ మగ్ వచ్చేసి డస్ట్ లేదా ఇసుక తీసుకున్నానండి. ఈ డస్ట్ అనేది కలుపుకోవడం వల్ల ఆకుకూరలు అనేది పడిపోకోకుండా ఉంటాయి. అందుకు ఈ డస్ట్ అనేది మేజర్ పాత్ర అయితే పోషిస్తుంది. మనం హాఫ్ మగ్గు ఒక 3/4 మగ్గు తీసుకుంటే సరిపోతుందండి. వీటన్నింటినీ పర్సంటేజ్ వైజ్గా చెప్పినట్లయితే 40% వచ్చి రెడ్ సాయిల్ అండి, 20% వచ్చేసి ఈ మనం కిచెన్ నుండి కలెక్ట్ చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్, ఇంకొక 20% వచ్చేసి ఆవు పేడ అండి. 80% అయిపోయింది కదా, ఇంకొక 15% వచ్చేసి ఇది తీసుకోండి, డస్ట్ తీసుకోండి, 95 అవుతుంది. ఇంకొక 5% వచ్చేసి కోకోపీట్ తీసుకోండి. ఇది బెస్ట్ సాయిల్ మిక్చర్ అండి. నేను ప్రతి ఆకుకూరలో నేను ఎప్పుడు వేసుకున్నా నేను ఈ విధంగానైతే సాయిల్ను ఈ విధంగా ఈ మెజర్మెంట్స్తో నేనైతే సాయిల్ మిక్చర్ తీసుకుంటాను. మొక్కలు అయితే చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇక్కడ మనము ఆవు పేడ వాడాము, మళ్ళీ తర్వాత కిచెన్ నుండి కలెక్ట్ చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ అట్లా వాడాము. 2 వాడినాము కాబట్టి ఇంకా మళ్ళీ మనము మొక్కలను హార్వెస్ట్ చేసుకునే అంతవరకు మనం ఎక్స్ట్రాగా ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాల్సిన పని లేదండి. ఇంత మాత్రం సరిపోతుంది మొక్కకి, ఈ బలం అనేది సరిపోతుంది కాబట్టి ఇంకా మళ్ళీ నేను ఎక్స్ట్రా ఏమీ ఇవ్వను. వాటరింగ్ ఒకటి ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి, నీట్గా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, సాయిల్ అనేది ఈ విధంగా ఉండాలండి. చూడండి ఎంత బాగుందో, ఇట్లా గుళ్ళలాగా ఉంటుంది. ఇట్లా పట్టుకున్నా కానీ ముద్ద కాకోకుండా అంత బాగుంది. చూడండి, సాయిల్ ఈ కన్సిస్టెన్సీలో ఈ విధంగా ఉంటే మనకు ఆకుకూరలు అనేది బాగా మొలకెత్తుతాయండి. ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ ఆకుకూరలను పెంచుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఒక 3-4 కొంచెం వెడల్పాటి గ్రో బ్యాగులు తెచ్చుకుంటే మనం వేసుకున్నామంటే వారానికి 2 సార్లన్నా లేదంటే అట్లీస్ట్ ఒక్కసారైనా మనము ఈ ఆకుకూరలను అయితే ఆర్గానిక్గా వండుకొని తినొచ్చండి. కాబట్టి పెద్ద పెద్ద మొక్కలు పెంచడానికి ప్లేస్ లేని వాళ్ళైతే ఈ ఆకుకూరలను పెంచుకోవడానికైతే ప్రయత్నించండి. హెల్తీ ఆకుకూరలు ఎంతో మంచిది మన హెల్త్కి కూడా. కాబట్టి ఈ ఆకుకూరలను
చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా పెంచుకోవచ్చు. అంత పెద్ద కష్టమైతే ఏం కాదు. ఈ విధంగా పెంచుకోండి. నేనైతే ఇదండి ఇవాటి వీడియో. సాయిల్ మిక్చర్ ఈ విధంగా ఒకసారి కలుపుకొని చూడండి. మీకు మొక్కలు ఎలా వస్తున్నాయనేది మీకు అర్థమవుతుంది. ఈరోజు ఇదే అండి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ. ఆల్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి.